నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ముక్కొల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్గా సమ్మెట రాఘవ ప్రసాద్, నాని పర్సన్లుగా శాఖల మహంకాళరావు, ముక్కు సుబ్రహ్మణ్యేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డీసీ చైర్మన్ పోతన స్వామినాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నాగబాబు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఏ. బేగ్, గూడూరు మాజీ సర్పంచ్ జనసేన పార్టీ నాయకులు పోతన రామోజీ, గూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు కోలపల్లి రజని మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొని పాలకవర్గ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా పోతన స్వామి మాట్లాడుతూ సంఘ పరిధిలోని రైతులకు మెరుగైన సేవలందించి సంఘానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. చైర్పర్సన్ సమ్మెట రాఘవ ప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సహకారంతో రైతుల శ్రేయస్సుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అవకాశం కల్పించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ కి కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు మత్తి సుబ్రహ్మణ్యం, ఎజ్జు శివాజీ, వాకా శ్రీను, కటకం నాగమల్లేశ్వరరావు, పోతులరాము, మునగాల భాస్కర్, చిన్నం వెంకటేశ్వరరావు, పిచ్చుక విజయ్ మరియు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కోలపల్లి చంద్రశేఖర్, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ పిఎస్ఎస్ అధ్యక్షుడు సమ్మెట సత్యనారాయణ స్వామి, బాబు, సమ్మెట తులసిరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు చేయడంలో ఈ రోజున మనం ముందుండం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల 4 నెలల ముందు మేనిఫెస్టో తయారు చేసుకుని గ్రామాల్లోకి కూటమి నాయకులు వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటికి దానికి సంబంధించిన కాగితం ఇస్తూ మా కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈ 6 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజుకి 5 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఒకటి, పెన్షన్ 3 సంవత్సరాల నుంచి 6 మట్టి తీయని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను నీటి సంఘాల ప్రెసిడెంట్ డీసీ చైర్మన్ కాకముందే ఎలకూరు ట్రైన్కి 45 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం ప్రభుత్వం, కాగిత కృష్ణ ప్రసాద్ గారి టెండర్లు వేయడం, ఆ టెండర్ల ద్వారా కృష్ణ ప్రసాద్ కేపీ అని అతనికి టెండర్ వేసి ఈ ఎలకూరు కాలువను కూడా తవ్వడం కూడా జరిగింది. ఇదే కాదు, ఇంకొక ప్రధాన సమస్య ఉంది మనకి. కంకటా దగ్గర పెత్తలవరం వెళ్ళే రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో దానికి మనం 2 తూములు వేయటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి లాస్ట్ ఇయర్ మనం గ్రహించి ముందుగా రాఘవ ప్రసాద్ గారితో మాట్లాడి నువ్వు పెట్టుబడి పెట్టు చెయ్యి, బిల్లు ఎప్పుడు వచ్చినా వసతి కొంచెం చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు ఆ రోజున రాఘవ ప్రసాద్ గారు అక్కడ కానీ ముక్కుల శివార్గ ప్రాంతంలో తూములు వేయడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ తప్పించుకున్నాం, కానీ ఈ సంవత్సరం చూస్తే చాలా భయమైన పరిస్థితి ఉంది. దాని నిమిత్తం మనం మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు బాలశౌరి గారు మన ఏరియాకి వచ్చినప్పుడు ఈ కంకటా వంతెనకి 50 లక్షలు 50 నుంచి 55 లక్షలు ఎస్టిమేషన్ అవుద్ది, వంతెన శాంక్షన్ చేయమన్నప్పుడు పాపం ఎమ్మెల్యే గారు కానీ బాలశౌరి గారు కానీ 3 రకాల ఫండ్స్ కోసం ట్రై చేస్తే అది లేట్ అయ్యేటట్టుందని ఇంకో 10 లక్షలు ఎంపీ గారు నిధులు ఇవ్వటం, ఆ తూములు ఎస్టిమేట్ ఇంకా పెంచే విధంగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే టెండర్ కూడా 2 రోజుల కిందటే ఫైల్ అయింది. ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చి ఇమీడియట్గా ఈ మూలక తగ్గిన తర్వాత తూముల సంఖ్య కూడా పెంచితే కొంతవరకు మనకు రిలీఫ్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మానవత్వంతో ప్రభుత్వం పింఛను ఇప్పించాలంటూ తాళ్లపాలెం శివారు జొన్నలవారిమోడి గ్రామంలోని అంధులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మీడియాకు తమ గోడు వినిపించుకున్నారు. సచివాలయాలు, వైద్యుల చుట్టూ తిరుగుతున్నామని, తమకు నిజమైన దివ్యాంగులకు ఇచ్చే వికలాంగుల శాతం ధృవీకరించి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అంధులు అడ్డాల వీరనాగబాబు, ఈమన నాగప్రసాద్, సిద్దిరెడ్డి నరేష్ కుమార్లు పింఛను ఇప్పించాలని తాళ్లపాలెం సచివాలయానికి వెళ్లి తమ గోడు వినిపించుకున్నారు. చిలకలపూడి రైల్వేగేటు వద్ద రైల్వే పట్టాలు తనిఖీల్లో భాగంగా రైల్వే ఇంజనీర్లు పట్టాల అడుగు భాగంలో ఉన్న మెటీరియలను తవ్వి చెక్ చేశారు.
కేబుల్స్, ఇతర పరికరాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించారు. రైల్వే గేటు వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు వెడుతుంటాయి. ఈ నేపథ్యంలో రైలు పట్టాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించారు. పట్టాలను ఎక్స్కవేటర్లతో లేపి పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా డబులైన్లో ఒక లైను మీదుగా రైళ్ల పోకలు జరుగుతున్నాయి. రైల్వే పట్టాలను చెక్ చేస్తున్నందున సోమ, మంగళవారాల్లో చిలకలపూడి రైల్వే గేటును మూసివేశారు. ట్రాఫిక్ నవీన్ మిట్టల్ కాలనీ వద్ద ఉన్న రైల్వే గేటు మీదుగా మళ్లించారు. ప్రభుత్వ పశువుల ఆసుపత్రిని పాలిక్లినిక్గా మార్చి శస్త్రచికిత్సలను అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ మూగజీవాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో సేవలు అంతంతమాత్రంగా ఉండడం సిగ్గుచేటన్నారు. సిబ్బంది, మందుల కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ బాలాజీకి బీసీ సంక్షేమ సంఘం తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగిందని సేకుబోయిన తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్ను గోవిందు, ధనికొండ చిన్ని, భోగిరెడ్డి సుభాని, అన్సారీ, రామరాజు, బోయిన రమేష్, గోపి తదితర నాయకులు పాల్గొన్నారు. వాటికి జబ్బు రానందుకు బాగానే ఉంటుంది. జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే, ఇక్కడ తీసుకెళ్తేనేమో ఇంజక్షన్ చేయడం, చిరంజీవి కూడా బయట కొనుక్కోమంటారు, మందులు కూడా ఉన్న వాటికి. అలాగే బయట మందుల షాపులకి వెళ్తే వేలు అవుతాయి. వాళ్ళు ఏ మందులు ఇస్తారు ఏమంటే తర్వాత సంగతి అయింది. ఆపరేషన్ చేయాలంటే గన్నవరం కానీ విజయవాడ కానీ వెళ్ళాలి రెఫర్లకి. అలా పాలిక్లినిక్ పెడతాం వల్ల ఆ రెఫర్లు వెళ్తాం అనేది ఆగిపోతాయి. అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఆపరేషన్లు కానీ వాటికి సరైన వైద్యం కానీ అన్నీ మెరుగైన వైద్యం అన్నీ జరుగుతాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన హెడ్ క్వార్టర్లో జనరిక్ మందుల షాపు లేదు పశువుల హాస్పిటల్లో. విజయవాడలో ఉంది. మనం మచిలీపట్నం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ కూడా దాన్ని అమలు చేయమని చెప్పాం. కలెక్టర్ గారు ప్రభుత్వాన్ని రాస్తాం, అక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి రాగానే పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇండిషన్ కొనుక్కోవాలన్నా మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అయిపోయింది. దానికి లేకుండా గవర్నమెంట్ పరంగా స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలు నేటి యువతరానికి ఆదర్శమని గ్రామ ప్రముఖుడు నరిశెట్టి రత్తయ్య అన్నారు. సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా బందరు మండలం చిట్టిపాలెం గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి రత్తయ్యతో పాటు చండికరాము, ఔటపల్లి నాగరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలకు ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలంటూ సోమవారం బీస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్రసేన్ ధర్నా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీసీలకు 50% రిజర్వేషన్ కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ హామీని నెరవేర్చాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని జిల్లా అధ్యక్షుడు గుంటూరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ బాలాజీ, యువజన విభాగ నాయకుడు బొమ్మిడి విజయ్, పెడన నియోజకవర్గ నాయకులు కమ్మగంటి సాగర్, జవ్వాది రాజా, కాగిత శ్రీనులతో బీసీ నాయకుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ర్యాగింగ్కు పాల్పడి విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకోవద్దని కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు. సోమవారం కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రామకృష్ణయ్య మాట్లాడారు. ఇంగ్లాండ్ దేశంలో వైద్య కళాశాలలో ప్రారంభమైన ర్యాగింగ్ మన దేశానికి వచ్చిందన్నారు. మత్తు పదార్థాల వాడకం వల్ల యువత చెడు మార్గాలు పట్టే ప్రమాదం ఉందన్నారు. మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎల్ రాణి మాట్లాడుతూ ఫ్రెషర్స్ పార్టీ పేరుతో ర్యాగింగ్ వంటి వికృత క్రీడలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ రమేష్ బాబు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమారి,
రిజిస్ట్రార్ ఎన్ ఉషా, న్యాయవాది ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పింఛను విధానం అమలు చేయాలంటూ ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25న విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మహాధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అంబటపూడి సుబ్రహ్మణ్యం కోరారు. యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం చలో విజయవాడ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి మహిపాల్, సత్యనారాయణ, సుధాకర్, మల్లికార్జునరావు, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, పద్మజ, లెనిన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రత్నకోడు డ్రైన్పై అనధికారికంగా ఆక్రమ తూములు వేయడం వల్ల 4 ఏళ్లుగా వరి పంట పండించుకోలేకపోతున్నామంటూ కోడూరు మండలం దింటిమెరక, పాలకాయతిప్ప రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. దింటిమెరక నుంచి పాలకాయతిప్ప వరకు గల మాగాణి పొలాలకు ఈస్ట్ ఛానల్ ద్వారా సాగునీరు అందుతుందని, అయితే ఇరాలి గ్రామం వద్ద రత్నకోడు డ్రైన్ నుంచి న్యూ ఇరాలి డ్రైన్ వరకు 4 చోట్ల అక్రమంగా తూములు వేయడం వల్ల మురుగునీరంతా పంట పొలాల్లోకి వస్తోందని, దీనివల్ల నాట్లు వేయలేకపోతున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకుడు జొన్నలగడ్డ రాజగోపాలరావు మీడియాకు తెలిపారు. అక్రమంగా తూములు వేయడం వల్ల పొలాలు ముంపునకు గురవుతున్నాయని, 4 ఏళ్లుగా తమ గోడును అధికారులకు వినిపించుకుంటున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాలకు ఈస్ట్ ఛానల్ ద్వారా 15, 16, 17, 18 నెంబరు గల పంట కాలువల నుంచి సాగునీరందుతుందన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమ పొలాలు పండించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా సోమవారం పట్టాభి స్మారక భవనం కోసం కేటాయించిన స్థలం వద్ద వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన కమిటీ సభ్యులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పివి ఫణికుమార్, విఎస్ఎస్ఆర్ శర్మ, మోపత్తి సుబ్రహ్మణ్యం, ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి, టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, బీజేపీ నాయకుడు సూరిశెట్టి హరికృష్ణతో పాటు మార్కెట్ యార్డు డైరెక్టర్ చోడవరపు లక్ష్మీ ప్రసూన, బ్రాహ్మణ మహిళా నాయకురాలు అంబటపూడి నాగలక్ష్మి, నాయకులు అడప రత్నాకర్, రాజారాం, కొల్లు సాయిమోహన్ తదితరులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి ఫణికుమార్ మాట్లాడుతూ, భవన నిర్మాణానికి స్థలంతో పాటు యూనియన్ బ్యాంకు నిధులు కేటాయించినప్పటికీ వైసీపీ నాయకులు సహకరించలేదన్నారు. మొదటి విడతగా 6.5 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు ఎంపీ బాలశౌరి చేసిన కృషి మరువలేనిదన్నారు. ఇప్పటికైనా వైసీపీ కార్పొరేటర్లు ఎన్ఏసీ ఇవ్వాలన్నారు. అలా ఎన్ఏసీ ఇవ్వని పక్షంలో చరిత్రలో కనుమరుగైపోతారన్నారు. లక్ష్మీటాకీసు సెంటర్లో డ్రైన్లలో పెద్ద ఎత్తున చెత్త పడుతోంది. పేరుకుపోతున్న చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించకపోవడంతో డ్రైన్లలో మురుగునీరు పారడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో ఉండే హోటళ్లలో తినుబండారాలు తింటున్న ప్రజలకు దుర్గంధం వెదజల్లుతోంది. డ్రైన్లలో మురుగునీరు పారేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బందరు మండలం కానూరు గ్రామంలో సోమవారం వైభవంగా కోదండ రామస్వామి వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, ఆయన భార్య, మాజీ సర్పంచ్ గోపు వెంకటేశ్వరమ్మలు వేదోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసాద వినియోగం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న విజయవాడలో నిర్వహించనున్న సంచార, అర్ధసంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ పిలుపునిచ్చారు. మచిలీపట్నం బుట్టాయపేటలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం విజయవాడ కార్యక్రమం వాల్పోస్టర్లను తాతినేని శ్రీరామ్ ఆవిష్కరించి మాట్లాడారు. బ్రిటిషు కాలం నాటి అక్రమ చట్టాల వల్ల, గత కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల సంచార జాతుల ప్రజలు ప్రభుత్వ ఆదరణకు దూరంగా ఉండిపోయారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సంచార జాతులకు స్థిర నివాసం, విద్యావకాశాలు, సంచార జాతుల కళలకు గుర్తింపు ఇచ్చేందుకు డిఎన్డి కమిషను ఏర్పాటు చేశారన్నారు. సంచార జాతుల సమస్యలపై 30వ తేదీ చర్చించేందుకు ఈ స్ఫూర్తి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పి.బి.ఎస్. మాధవ్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పంతం వెంకట గజేంద్రరావు, పోలా అశోక్, సిహెచ్ పద్మరాజు, వీర్ల కృష్ణ, బొడ్డు సునీల్ గంటా, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.